341 రోజులు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం. జనం సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానని ప్రజలకు భరోసా ఇస్తూ సాగింది వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర. ఒక్క అడుగుతో మొదలై వేల కిలోమీటర్లుగా సాగిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో పూర్తి కానుంది. 2017 నవంబర్లో పాదయాత్ర మొదలుపెట్టిన జగన్ 3648 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైసీపీ నేతలు శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ ఇచ్చాపురంలో పైలాన్ ఆవిష్కరించడంతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. కడప జిల్లా ఇడుపులపై నుంచి 2017 నవంబర్ 6న జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రంలోని 2516 గ్రామాల మీదుగా సాగిన ప్రతిపక్ష నేత పాదయాత్రలో 124 బహిరంగ సభలు జరిగాయి. 231 మండల కేంద్రాలు, 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు, మహానగరాల మీదుగా సాగిన జగన్ కు జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారు. పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కనకదుర్గమ్మ వారధి జన ప్రవాహంతో నిండిపోయింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర చేరుకున్నప్పుడు రాజమండ్రి వద్ద గోదావరిపై ఉన్న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ జనవారధిగా మారింది. విశాఖలో కంచరపాలెం వద్ద జరిగిన సభ మైలురాయిగా నిలిచింది. వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్నాల హామీ ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సమయంలో కాపుల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు వాటిని ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్కు ఏటా 10,000 కోట్ల రూపాయల నిధులు సమకూరుస్తామని ప్రతిపక్ష నేత ప్రకటన చేశారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ, మెగా డీఎస్సీ తదితర హామీలిచ్చారు జగన్. ప్రభుత్వ డైరీలు, చక్కెర కర్మాగారాల పునరుద్దరణ, తిట్లీ తుఫాను బాధితులకు పరిహారం మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగింది. దీనిపై రాష్ట్రంలో రాజకీయ రచ్చ ఇప్పటికీ నడుస్తోంది. ఈ కేసును ఇటీవలే ఎన్ఐఏకు అప్పగించారు. ఇక ప్రజా సంకల్ప యాత్రలో చివరి రోజైన ఇవాళ ఉదయం 8 గంటలకు పెద్ద కొచ్చేరియా నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. 11 గంటలకు లొద్దపుట్టి గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి ఇచ్చాపురంలోని పైలాన్ దగ్గరికి చేరుకుంటారు. తన సుదీర్ఘ పాదయాత్రకు గుర్తుగా పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఇచ్చాపురం పాత బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు ఇప్పటికే వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. బహిరంగ సభ తర్వాత జగన్ విజయనగరం చేరుకుని అక్కడి నుంచి రైల్లో తిరుపతికి వెళ్తారు. కాలినడకన తిరుమల చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు.